హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఇది 7th క్లాస్కి సంబంధించిన తెలుగు సిలబస్ అనమాట. సో మనకు మొత్తం 2 సెమిస్టర్లు ఉంటాయి. అదేవిధంగా మనకు ఉపవాచకం కూడా ఉంటుంది. సో ఉపవాచకం గురించి ఎక్కువగా అడగపోవచ్చు అండి. బట్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో ఉన్న మనకు పాఠం ఇచ్చి రచయిత గురించి కానీ లేదా రచయిత యొక్క పరిచయం, అంటే రచయిత కొన్ని ఏదైనా రచనలు అడిగి రచయిత గురించి కానీ లేదా ప్రక్రియ ఇతివృత్తాల గురించి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా ఒక నేపథ్యం ఇచ్చేసి ఆ నేపథ్యము ఏ పాఠానికి సంబంధించిందో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ప్రక్రియలు ఇతివృత్తాలు కవి పరిచయాలు అయితే బాగా చదువుకోవాలండి. ఎందుకంటే టెట్లో అయితే మనకు దాదాపు 2 నుంచి 3 మార్కులు అయితే వస్తాయండి. అంటే మనకు 8th 9th 10th నుంచి అయితే ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఉన్నాయండి. అవేంటో నేను ఒక వీడియోలో అయితే నెక్స్ట్ చూస్తాను. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.